హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహని వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మా మిద్దె తోటని మీకు అందరికీ చూపిస్తానండి. ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలాగా మెట్ల మీద అయితే కృష్ణుడిని ఇలా బృందావనం లాగా సెట్ చేసుకున్నాము. తర్వాత పైకి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో ఇలాగా మాకు శంఖం పువ్వుల చెట్టు ఆర్చ్ లాగా అయితే పెట్టుకున్నాము. ఈ ముద్ద పువ్వులు అలానే రేఖ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ముద్ద పువ్వులు పూసినాయి. మీకు ఎంట్రన్స్ చూస్తే మొత్తం అంతా కింద మేము వాటర్ టిన్స్ అయితే ఉన్నాయండి. ఆ వాటర్ టిన్స్ని అయితే సెట్ చేసుకొని ఎలా చేసాము ఏంటనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ గంధం గిన్నెలా చూసారు కదా, ఎంట్రన్స్లో ఈ విధంగా అయితే పెట్టుకున్నాం అనమాట. మనీ ప్లాంట్ ఒక దాంట్లో, కొన్ని అందంగా ఉండే మొక్కలు, కొన్ని ఆక్సిజన్ మొక్కలు అలా వేసుకున్నాం. కొన్ని క్రేపర్స్ అయితే పైకి వేలాడదీసాము. గడ్డి పువ్వులు అలానే ఏమేమి ఉన్నాయని మొత్తం చూపిస్తాను. ఇదేనండి మా మిద్దె తోట, టెర్రస్ గార్డెను. ఇందులో ఏం ఫ్లవర్స్ ఉన్నాయి, ఏం ఫ్రూట్స్ ఉన్నాయి, అలానే ఏం వెజిటేబుల్స్ వేసాము అనేవి మొత్తం చూపిస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి వాక్కాయల చెట్టు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు తులసమ్మలు అక్కడక్కడ ఉంటాయి అన్నమాట. ఇదేమో వంకాయ చెట్టు. మా దగ్గర తెల్ల వంకాయ అలానే నల్ల గుత్తి వంకాయ ఉన్నాయి. తెల్ల వంకాయలో గుత్తి వంకాయ అండ్ పొడ వంకాయలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి సూర్యమిర్చి అంటారండి. ఇవి బ్లాక్గా ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ బ్లాక్ ఉండి తర్వాత రెడ్ వస్తాయి అన్నమాట. ఇవి ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి. సూర్యమిర్చి అంటారనమాట వీటిని. మన నార్మల్ మిర్చి అయితే కింద కాలాడు ఉంటాయి కదా, ఇవి పైకి ఉంటాయి. ఇగో ఇక్కడ చూసారు కదా, ఇలాగా పైకి ఉంటాయి అన్నమాట. ఇలాంటి టీన్స్లో వచ్చేసి మేము ఇలాగా నాచు మొక్కలు అంటారు కదా, గడ్డి పూలు, వాటిని ఇలాగైతే హోల్స్ పెట్టేసి డెకరేట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి గ్రేప్స్ అండి, ఫ్రూట్స్లో గ్రేప్స్ చెట్టు అనమాట. దీన్ని కూడా ఆర్చ్లా కట్టాము. ఇది రీసెంట్గా తీసుకున్న మొక్క, అదేమో ఓల్డ్ది అనమాట. మా అత్తయ్య గారు వచ్చేసి ఈ స్టాండ్ని ఇలాగ ప్రిపేర్ చేశారు. అంటే వాటర్ టిన్స్ని పైన కట్ చేసేసిన తర్వాత వేస్ట్గా పడి ఉంటాయి కదా, వాటిని ఇలాగా స్టెప్ బై స్టెప్ ఇలాగ పెట్టి వీటిని అయితే ఒక స్టాండ్ లాగా బ్యూటిఫుల్గా అయితే రెడీ చేశారనమాట. ఇందులో నాచు మొక్కలు, చామంతి మొక్కలు, కొన్ని అందమైన అంటే డెకరేషన్కి పర్పస్గా మొక్కలు అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా ఉంటాయండి కలర్స్. ఇవి ప్రజెంట్ అయితే కొన్నే పూసినాయి. ఇందులో పొగడబంతి పువ్వులు అంటారు కదా, అవి కూడా వేశారు. అండ్ ఇది వచ్చేసి మా చిన్ని బావి అనమాట. అంటే ఓన్లీ తామర పూలు, కలువ పూల కోసం అయితే దీన్ని వారలు ఉంటాయి కదండి, వాటర్ ట్యాంక్కి సిమెంట్ వారలు, ఆ వారాలని రెండింటిని అయితే మా వారిలాగా సెట్ చేశారు. దాని చుట్టూతా అయితే ఇలాగా చిన్న చిన్న మొక్కలు, ఫ్లవర్స్ అవి మా అత్తయ్య గారు ఇలా పెట్టారనమాట. అండ్ ఇందులో కొన్ని చేపలు అయితే తీసుకొచ్చి వేసానండి. అవి అయితే పిల్లల్ని పెట్టేసి చాలా చేపలు అయితే అయిపోయినాయి. చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, చాలా అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇవి వేయటం వల్ల నాచు అనేది ఉండదు, వాటర్ వాసన రాదు, ఈగలై ఉండవు. ఇవి వచ్చేసి మా టెర్రస్ గార్డెన్లో దేవతా వృక్షాలు అనమాట. ఇవన్నీ ఒక సైడ్కి ఉంచాము. రావి చెట్టు, వేప చెట్టు, అలానే ఉసిరి చెట్టు, తులసి, మారేడు చెట్టు, అలానే దానిమ్మ, దాని పక్కన వచ్చేసి విష్ణుకాంత పూల చెట్టు ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి మల్లె మొగ్గలు ఉంటాయి కదా, ఆ మల్లెపూల చెట్లు ఇవి. ఇక్కడ దానిమ్మ చెట్టు పక్కన విష్ణుకాంత పూల చెట్టు కూడా ఉందండి. ఇలా అక్కడక్కడ అయితే కొన్ని క్రేపర్స్ లాగా ఉంటాయి కదా, అవి వేసామన్నమాట. ఇదిగోండి, ఇది విష్ణుకాంత పూల చెట్టు. అలానే పసుపు గొట్టం పూలు అంటారు కదండి, ఇవి పసుపు గొట్టం పూలు. మాకు ఫ్లవర్స్ అన్నీ మార్నింగ్ టైం దేవుడికి ఇవే సరిపోతాయి. ఇవి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. ఆ ఫ్లవర్స్ కూడా మీకు శంఖం పూలని ఇవని ఇంకా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇలాచి. ఇదేమో స్టార్ ఫ్రూట్ అండి. ఇది కాయడం మొదలైందనమాట. ఇంతకుముందు బాగా వచ్చినాయి, తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇక్కడ కొన్ని రకాల గుత్తి పువ్వుల చెట్లు ఉంటాయి. అందులో కూడా 4 రకాలు అలా ఉన్నాయి. ఇది వచ్చేసి అంజీర్ అండి. దాని వెనకాల ఇలాచి అక్కడక్కడ కూడా వేసాము. గుత్తి పూల చెట్లు ఇందాకలో ఆరెంజ్ చూసారు కదా, అలానే రెడ్ ఉంది, పింక్ ఉంది, అలా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆవకాడో చెట్టు. అండ్ ఇవి కూడా మల్లె మొగ్గలు ఉన్నాయి అండి. ఇక్కడ అక్కడక్కడ కూడా వేసామన్నమాట. ఇవేమో కుంకుమ పూల చెట్టు అంటారు కదా, అంటే కుంకుమ రంగులో ఉండే చెట్టు పువ్వులు అని చెప్పని కుంకుమ పువ్వుల చెట్టు అని అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో
మీరైతే కామెంట్ చేయండి. ఇలాచీ చెట్లు అక్కడక్కడ ఉన్నాయని చెప్పాను కదా, అందులో కనకాంబరం కూడా ఒక 2 రకాలు ఉన్నాయండి. ఎల్లో అండ్ నార్మల్ కనకాంబరం కలరు. ఇది వచ్చేసి మల్బరీ, ఇదేమో చెర్రీ. ఆవకాడో కూడా ఉంది, ఇంతకుముందు వచ్చినాయి కదా, అది ఆవకాడో. ఇది సొరకాయ అండి, ఆనపకాయ అంటారు కదా, ఆల్రెడీ ఒకటి కాసింది తీసేసాము. ఇవి వచ్చేసి సబ్జా చెట్లు అండి, ఇవి కూడా గార్డెన్లో అక్కడక్కడ వేసామన్నమాట. అండ్ చామంతి మొక్కలు కూడా ఉంటాయి. ఇదేమో లిచ్చీ అండి, లిచ్చీ ఫ్రూట్ అంటారు కదా అది. ఇదేమో నేను తిన్న నల్ల నేరేడు కాయలు ఉంటాయి కదా, అవి వేసానండి, అది వచ్చింది. ఇదేమో మల్టీవిటమిన్, ఇది పొగడు బంతి పూలు. ఇవి కూడా అక్కడక్కడ ఉంటాయి. మల్టీవిటమిన్ అంటే మనం పూలో తిన్నప్పుడు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఇదేమో రేగిపళ్ళు, పెద్ద రేగిపళ్ళు అనమాట. అండ్ కరివేపాకు చెట్లు కూడా ఉన్నాయి. కరివేపాకులో చిన్న రకం అంటే చిన్న ఆకు ఉన్న కరివేపాకు ఒకటి ఉంటుంది, పెద్ద ఆకున్న కరివేపాకు ఉంటుంది, ఇంకో వైపు వస్తుంది అది. ఇదేమో జామకాయలు అనమాట. జామకాయలు కూడా కింద మీరు చూసుకున్నట్టయితే వీడియోలో ఒక పెద్ద చెట్టు ఉంది, కింద నుంచి పైకి ఉంటుంది అది. ఇది వచ్చేసి జంబో జామకాయ టైపు పెద్దగా ఉంటుంది అనమాట, లోపల పింక్ కలర్ ఉంటుంది. ఇది సపోటా కూడా 2 రకాలు ఉన్నాయి, ఈ పక్కన ఒకటి అవతల ఒకటి. ఇవన్నీ చిక్కుడు పాదులు అండి. చిక్కుడు పాదులు వచ్చేసి 3 రకాలు 4 రకాలు వేశారు మా అత్తయ్య. ఇవి మనకి వైజాగ్ సైడు అటు సైడు పిక్కల కూర అంటారు కదా, వీటిలో ఈ పిక్కలు తీసేసి వండుకుంటారనమాట. వంకాయల్లో వాటిల్లో వేసుకొని వండుకుంటారు, చాలా బాగుంటాయి. అదే కిడ్నీ బీన్స్ అట్లాగా ఉంటాయి కదా, ఆ టైప్లోనే ఇవి వెడల్పుగా బాగుంటాయి అన్నమాట మనకి. ఇందులో ఆల్రెడీ ఇక్కడ పూత మొదలైందండి. ఇవి వీడియో తీసినప్పుడైతే రాలేదు. మేము ఈ వీడియో అయితే కొంచెం లేట్గా పెడుతున్నాను. మేము ఆల్రెడీ కొనుక్కొని కూడా తినేసామన్నమాట. బాగున్నాయి. మనం ఆర్గానిక్గా పండించుకొని తింటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది కదండి, అందుకని చెప్పని ఇవైతే వేసాము. ఇందులో బొబ్బరి చిక్కుడు అంటారు కదా, అవి కూడా ఉన్నాయండి. ఇది ఒక రకమైన క్రేపర్, ఇదేమో బాగుంటుంది, చిన్న చిన్న ఫ్లవర్స్. మీకు ఇప్పుడు ఇదైతే తీసినప్పుడు ఇలా ఉంది, నెక్స్ట్ డే మళ్ళీ తీసాను చూడండి, ఈ ఫ్లవర్స్ చిన్న చిన్నవి, చాలా బాగుంటుంది. చాలా తొందరగా అయితే ఎదిగిపోయింది. దీన్ని కూడా ఒక సైడ్కి ఆర్చ్ లాగా అయితే వేసేసుకున్నాము. ఇది ఇటు పక్కనే అల్లిస్తామన్నమాట, ఈ పక్కన అందంగా బాగుంటుంది కదా అని చెప్పని, అడ్డు కూడా ఉండకుండా ఉంటుందని ప్లాన్ చేసుకొని నేను మా అత్తగారు అయితే పెట్టాము. ఇక్కడ చూసారు కదా, ఇవి బొగడబంతి పువ్వులు అంటారు, మీ ప్లేస్లో ఏమంటారు అనేది కామెంట్ చేయండి. అండ్ అలానే కొన్ని రకాల అందంగా ఉండే మొక్కలు, అలానే కలబంద, కొన్ని నాచు మొక్కలు, అలానే తులసి, ఇవన్నీ కూడా ఓ పక్కకు పెట్టాము. ఇదేనండి నా రోజ్ గార్డెన్ అనమాట, గులాబీ తోట. ఇక్కడ కూడా ఒక ఇలాచీ మొక్క ఉంటుంది. ఈ రోజెస్లోనైతే ఈ వైట్లోనే చిన్న చిన్న డిఫరెన్సెస్తోని చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. లైట్గా ఉన్న పింక్ కలరు, అలానే లైట్ ఎల్లో, అలాగా చాలా కలర్స్ ఉన్నాయి వైట్లోనే. పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, ఎల్లో, ఆరెంజ్, లైట్ ఆరెంజ్, రోజ్ కలర్ ఉంటుంది కదా, నాటు గులాబీ, ఆ గులాబీలు, వాటిలో చిట్టి గులాబీ, మెరూన్ కలరు, ఇలా చూసుకుంటే చాలా అయితే ఉన్నాయి. అవన్నీ నేను తమ్నైల్లో ఏమేమి ఉన్నాయి అనేది పెడతానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోటా ఇందాకలా ఒక చెట్టు చూసారు కదా, ఇది ఒక సపోటా అనమాట. పాల సపోటా అయితే కాదండి, కానీ చాలా స్వీట్నెస్ ఉంటుంది, ఒక్కటి తింటేనే ఎగటొచ్చినట్టు ఉంటుంది, ఒక పెద్ద సైజు జాంకాయలాగా వస్తుంది. అండ్ వచ్చేసి ఆ మూలన వెనక వైపు మీకు ఇది వచ్చేసేమో పారిజాతం చెట్టు, దాని వెనక వైపున వంకాయ చెట్టు ఉందన్నమాట. ఆ వంకాయ గుత్తి వంకాయలాగా కాస్తాయి తెల్లటి. ఇది మా బ్రహ్మకమలం అండి. బ్రహ్మకమలాన్ని మేము 2 పార్టిషన్స్గా డివైడ్ చేసుకున్నాము. ఇదేమో పెద్ద చెట్టు అనమాట, ఇంకొకటి ఉంటుంది. ఇవి వచ్చేసి మా డ్రాగన్ ఫ్రూట్, ఇది పైన పింక్ వచ్చేసి లోపల ఏమో వైట్ ఉంటుంది అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయండి, బయట కొనుక్కొని తినిన దానికన్నా మనం పండించుకొని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇదేమో పొడవు, అలానే గుత్తి వంకాయ చెట్టు 2 కలిపి వేశారు వైట్ది. ఇది జంబో జాంకాయ అంటారండి, ఆ చెట్టు అనమాట ఇంకొకటి. ఇది వచ్చేసి బత్తాయి. వీటిల్లో కొన్ని రకాలేమో అందంగా ఉండడం కోసం అయితే కొన్ని వేశారు. ఇది తెల్ల నేరేడు అండి, తెల్ల నేరేడు చాలా బాగుంటుంది. ఇదైతే నేను వచ్చినప్పుడు చిన్నగా ఉంది, ఇప్పుడు ఇంకొంచెం ఎదిగిపోయింది. అలానే దానిమ్మ చెట్లు, ఇది ఇందాకలో ఒక సైడ్ చూసారు కదా, ఇక్కడ ఒకటి. ఇవి వచ్చేసి నార్మల్ నిమ్మకాయలు అనమాట.
అలానే మా దగ్గర స్వీట్ నిమ్మకాయలు కూడా ఉన్నాయి. ఇవి స్వీట్ నిమ్మ. వీటి తొక్క తీయగా ఉంటుందన్నమాట. మనకి చేదనేది ఏమి ఉండదు. తింటే బాగుంటుంది. ఇవేమో సన్నజాజి పూలు, విరజాజి పూలు చెట్లు 2 కలిపి వేశారు. ఇవి వచ్చేసి వీటిని తీసేద్దామని చెప్పని అనుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం పాడైనవి అనమాట. మళ్ళీ చిగురొస్తాయి. అంజీర్ చెట్లు కూడా అక్కడక్కడ ఉంటాయి. ఈ ఫ్లవర్స్ చెట్లు కూడా ఒక 2-3 చోట్ల అయితే గార్డెన్ మొత్తంలో వేసాము. ఇదేమో బ్రహ్మకమలం ఇంకొకటి. ఇది మా చింత చిగురు చెట్టు అండి. దీన్ని అసలు పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మా వారికి చాలా ఇష్టము. మందార పువ్వులు అనమాట. ఈ మందార పువ్వు ఇది లైట్గా కనపడుతుంది కానీ పింక్ కలర్ అనమాట. మనకి రాణి కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. అది చాలా బాగుంటుంది. అలానే నందివర్ధనం చెట్లు కూడా ఉన్నాయి. మాకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కింద వచ్చేసి ముద్దగా ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇది వాతావరణం చెట్టు అంటారండి. ఈ చెట్టు అంటే వర్షం పడినప్పుడు దీనికి ఫ్లవర్స్ పూస్తాయి అన్నమాట. డిసెంబర్ పూలు ఉంటాయి కదా, అలాంటి ఫ్లవర్స్ పూస్తాయి. ఇది వచ్చేసి గుత్తిపూల చెట్టులో రెడ్ కలర్ అండి. కిందన గ్రౌండ్ ఫ్లోర్లో పింక్ కలర్ ఉంది. అలానే ఆరెంజ్, ఇంకొకటి లైట్ ఎల్లో కలర్ కూడా ఉంది. సూర్యమిర్చి అని చెప్పాను కదా, ఇవి అంజీరు అక్కడక్కడ వేసామన్నమాట. ఒకే దగ్గర కాకోకుండా కొంచెం అక్కడక్కడ వేసాము. ఎందుకంటే పువ్వులు పళ్ళు పక్క పక్కన ఉంటే బాగుంటుంది అని చెప్పని వేసాము. కొన్ని అయితే డివైడెడ్ చేసాము. ఇది వచ్చేసి బంతి పువ్వులు 2 కలర్స్ అనమాట. ఇది కూడా చాలా బాగున్నాయి. ఈ సైడ్ ఒక సైడ్కి వేసుకున్నాము. ఇవి ఉంటే మంచిదని చెప్పని. ఇవి వచ్చేసి సీతమ్మ వారి జడగంటలు అంటారు కదండి. కొన్ని ప్రాంతాల్లో వేరేగా కూడా చెప్తారు. మనకి ఇవి బతుకమ్మలో ఎక్కువ కనపడతాయి ఆ పండగప్పుడు. మీ ప్రాంతంలో ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఈ బొగడబంతి పువ్వులు కూడా అక్కడక్కడ వేసాము. చామంతి పువ్వులు, అలానే కొన్ని ఇందాకలో చూపించాను కదా చామంతి, ఆ చామంతిని తురకబంతి అని కూడా అంటారంట. ఇది వచ్చేసి వామ చెట్టు. మందార పువ్వుల్లోని మా దగ్గర ముద్ద మందారం కాకోకుండా మామూలు మందారము, రెడ్ కలర్ మందారము, ఆరెంజ్ ఉన్నాయి. ఇది పుదీనా. కనకాంబరంలో చెప్పాను కదండి, ఎల్లో అండ్ కనకాంబరం కలర్ ఉన్నాయి. ఈ కలరు 2 కలర్స్ ఉన్నాయి. ఇవేమో 4 గంటల పువ్వులు అంటారు కదా, వీటికి ఇంకో పేరు కూడా ఏదో ఉంది, మర్చిపోయాను. కింద కామెంట్ చేయండి ఏమంటారో. ఇదండి మా గార్డెన్ మొత్తం. అంటే ఈ విధంగా అయితే మొత్తం మేము 2 పార్ట్స్గా ఇటు పక్కన అంటే మధ్యలో కొంచెం బట్టలు ఆరేసుకోవడానికి వదిలేసుకొని ప్లేస్ ఇలాగా విడివిడిగా అయితే పెట్టుకున్నాము. నేను వచ్చినప్పటికే చాలా చెట్లు ఉన్నాయండి. నేను వచ్చిన తర్వాత ఇంకా మా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా చాలా చెట్లు అయితే పెరిగినాయి అన్నమాట. ఇంకా ఫ్రూట్స్ అనేవి చాలా రకాలు వేసుకున్నాము. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే వేయాలి. అప్పుడప్పుడు సీజన్ని బట్టి మా అత్తయ్య ఆకుకూరలు అనేవి పండిస్తూ ఉంటారు. ఇంకా కొన్ని రకాలైతే వేయాలనుకుంటున్నాము. ఇంకా ఏమేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.